హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్. అండ్ ఈరోజు నేను 50, 10, 16 కరెంట్ అఫైర్స్ మనం ఈరోజు ఈ క్లాస్లో చూసేద్దాము. ఓకే, సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీకు ఈ ఛానల్లో కరెంట్ అఫైర్స్, జిఎస్, స్టాటిక్ జీకే, సో ఇలాగ ఇంకా జాబ్స్ మీద ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కానీ ఎగ్జామ్స్ గురించి, సో ఇవన్నీ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క అన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో యూ కెన్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ ఆన్ ది నోటిఫికేషన్స్. సో ఫస్ట్ న్యూస్ ఏంటి అని అంటే, ఎలన్ మస్క్ ఫార్చ్యూన్స్ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ పర్సన్స్ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేశారు ఫార్చ్యూన్స్ వాళ్ళు. 100 మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. సో అందులో ఫస్ట్ టాప్ ఎవరు అని అంటే ఎలన్ మస్క్ అనమాట. మీకు అందరికీ తెలుసు, ఎలన్ మస్క్ CEO ఆఫ్ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్. సో టాప్ చేశారు ఎలన్ మస్క్. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి జెన్సెన్ హ్యూయాంగ్ అనే సెకండ్ పర్సన్ అయ్యారు. అండ్ థర్డ్ సత్యనాదెల్లా. అండ్ టాప్ 5 ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను మీకు. అండ్ 7th మార్క్ జుకెర్బర్గ్. అండ్ 10th సుందర్ పిచ్చే. అండ్ 12th ముఖేష్ అంబానీ. అండ్ నైన్త్ ప్లేస్లోని ఒక లేడీ అనేది వచ్చారు, మేరీ బర్రా. సో షీ వాస్ ఏ ఫౌండర్ ఆఫ్ she is not a founder, she is a CEO of జనరల్ మోటార్స్. సో దానికి CEO అనమాట. సో టాప్ 10లో ఫస్ట్ లేడీ, ఐ మీన్ 9th ప్లేస్లో వచ్చిన ఫస్ట్ లేడీ కాబట్టి, సో ఫీమేల్ పర్సన్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ అవుతుంది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ న్యూస్, బలి యాత్ర ఫెస్టివల్. సో ఒరిస్సాలోని బలి యాత్ర ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది November 15th నుంచి 22, అంటే 1 week వరకు ఈ సెలబ్రేషన్స్ అనేది చేస్తూ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే చీఫ్ మినిస్టర్, ఒరిస్సా యొక్క చీఫ్ మినిస్టర్ ఈ ఫెస్టివల్ని ఇనాగరేట్ చేశారు. నార్మల్గానే ఈ ఏమైనా ఫెస్టివల్స్, ఫెయిర్ అండ్ ఫెస్టివల్స్ మనకి ఇంపార్టెంట్ అయిపోతుంటుంది. అది కాకుండా ఇలాగ ఏమైనా ప్రామినెంట్ పర్సన్స్ లైక్ చీఫ్ మినిస్టర్ కానీ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ కానీ గవర్నర్స్ కానీ, సో ఇలాంటి వాళ్ళు ఇందులో ఏమైనా ఇనాగరేట్ చేసి ఇందులో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటే అది ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది మనకి. ఓకే, సో ఇది 1 week లాంగ్ ఫెస్టివల్ అనమాట. సో ఈ ఫెస్టివల్ గురించి ఏంటి హిస్టరీ, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, ఏన్షియంట్ టైంలోని మ్యారిటైమ్, సో హిస్టరీ ఆఫ్ ఒడిషా, ఆ హిస్టారికల్ టైంలో ట్రేడ్ జరిగేదన్నమాట, మ్యారిటైమ్ జర్నీస్, సో ఓయేజ్, సో ఇలాగా వీటిని కమ్మెమరేట్ చేసుకోవడానికి ఇండో అండ్ పెసిఫిక్ ఇండో పెసిఫిక్ దట్ హ్యావ్ ఎవాల్వ్డ్ త్రూ ది మ్యారిటైమ్ జర్నీస్ అండర్టేకెన్ బై ది ఇండియన్ సీఫారర్స్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఇండో పెసిఫిక్లోని మ్యారిటైమ్ జర్నీస్ అనేది జరుగుతూ ఉంది ట్రేడ్ పరంగా. సో సో వీటిని కమ్మెమరేట్ చేయడానికి ఈ యొక్క ఫెస్టివల్ అనేది తీసుకొస్తూ ఉంటారనమాట. ప్రతి ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ న్యూస్, UAE లాంచెస్ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్. UAE అంటే అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. సో ఈ యొక్క గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ అంటే ఏంటి అని అంటే, మనకి కార్బన్ ఎమిషన్స్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ కార్బన్ ఎమిషన్స్ అనేది తగ్గిస్తూ గ్లోబల్ పరంగా నార్మల్గా ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచడానికి ఈ యొక్క గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ అనేది ఒకటి ప్రపోజల్ అనేది చేశారు UAE. అది ఎక్కడ చేశారు అని అంటే COP29 దగ్గర ఈ యొక్క ప్లాన్ని వాళ్ళు రివీల్ చేశారు. సో ఇదంటే ఏంటి అని అంటే, COP29 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సర్వ్స్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ గ్లోబల్ క్లైమేట్ డిస్కషన్స్. ఇది ఒక కాన్ఫరెన్స్ టైప్ అనమాట. అంటే గ్లోబల్ పరంగా, మన వరల్డ్ పరంగా క్లైమేట్ గురించి, వాటి యొక్క ఎఫెక్ట్స్, దాన్ని ఎలాగ మనం ఓవర్కమ్ చేసుకోవాలి ఏంటి అన్నది డిస్కస్ చేసుకోవడానికి ఈ యొక్క COP29 అనేది ఒక ప్లాట్ఫామ్గా
వాళ్ళు గ్లోబల్ పరంగా అన్ని మేజర్ కంట్రీస్ వాళ్ళు ఏర్పరచుకున్నారనమాట. సో ఈ యొక్క COP29 కాన్ఫరెన్స్‌లోని ఈ యూఏఈ కంట్రీ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ గురించి ప్రపోజల్‌ని బయటికి తీసుకొచ్చారు. ఓకే. అండ్ నెక్స్ట్ 4th బోడోల్యాండ్ మహోత్సవ్ 2024. ఇది మన ప్రైమ్ మినిస్టర్ గారి చేత ఇది కూడా ఇనాగ్రేషన్ అనేది జరిగింది దీనికి కూడా. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఎగ్జామ్ ఓరియంటెడ్గా. సో ఇది న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇది ఇక్కడే మీకు నేమ్లోనే కనిపిస్తుంది. బోడోల్యాండ్ అంటే బోడో అనే ఒక కమ్యూనిటీ వాళ్ళు. వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క యాక్టివిటీస్, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఇవన్నీ అంతరించిపోతున్నాయి. సో అందుకని వీటిని మనకి కూడా తెలియపరచడానికి, వాటిని స్ట్రెంథెన్ చేయడానికి ఇలాంటి ఫేర్స్, మహోత్సవ్స్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కల్చర్ కూడా మనం ఓన్ చేసుకోవడానికి, మనకి తెలియడానికి, రెస్పెక్ట్ ఇవ్వడానికి, సో ఇలాగ చాలా ఉంటుందన్నమాట. సో వీటన్నిటి కోసం ఇలాంటి మహోత్సవ్ ఫెయిర్స్, ఫెస్టివల్స్ తీసుకొస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడ ఏ రీజియన్ వాళ్ళు చేసుకుంటారు అని అంటే అస్సాం, వెస్ట్ బెంగాల్, ఇంకా బయట కంట్రీ నేపాల్ కూడా ఇది సెలబ్రేట్ చేసుకుంటారు. సో చాలా స్టేట్స్ నుంచి థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అనేది ఇక్కడ గ్యాదర్ అవుతారు ఈ మహోత్సవంలోని. ఓకే. సో గ్యాదర్ అయ్యి వీళ్ళ యొక్క కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, వాళ్ళ కల్చర్స్ ఏంటి, ఇలాంటి వాటి మీద అంతా అక్కడ షోస్ ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఈ మహోత్సవంలోని. అండ్ నెక్స్ట్ న్యూస్, కేరళ అనేది ఫస్ట్ ఇండియన్ సిటీ అయిపోయింది. షంఘై గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. షంఘై గ్లోబల్ అవార్డ్ అనేది మన కేరళకు వచ్చింది. సో ఇది ఇప్పటివరకు ఇండియాలోని ఏ స్టేట్కి ఇది రాలేదు. మన ఇండియాలోని కేరళకే ఫస్ట్ ఇది రావడము. సో ఇది మనకి చాలా గొప్ప విషయము. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద షంఘై గ్లోబల్ అవార్డ్ అనేది కేరళకి వచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ న్యూస్, వరల్డ్ బ్యాంక్ అండ్ ADB. సో లాస్ట్కి మనకి అమరావతి ప్రాజెక్ట్ అంటే మన క్యాపిటల్ మనము డెవలప్ చేసుకోవడానికి లాస్ట్కి వరల్డ్ బ్యాంక్ అండ్ ADB అంటే ఏంటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నమాట. సో ఈ 2 బ్యాంక్స్ అప్రూవ్ చేశారు. ఎంత అంటే 13,500 crores లోన్. ఓకేనా. అంటే ఏం ఊరికే ఇవ్వట్లేదు, వాళ్ళు లోన్కే ఇస్తున్నారు. సో లోన్ ఇవ్వడానికే చాలా ప్రొసీజర్స్ అన్నీ ఉంటుంది. 13,500 crores లోన్ తీసుకున్నాం మనము. సో అప్రూవల్ అనేది జరిగింది. సో ఇప్పుడు క్లియరెన్స్ అయింది. సో మనము మళ్ళీ దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని డెవలప్ చేసుకోవాలి. సో క్యాపిటల్ డెవలప్ చేయడం అంటే అంత మాటలు కాదు కదా. సో వాటి కోసం అక్కడి నుంచి మనం లోన్ అనేది శాంక్షన్ అయింది. సో అదే సస్టైనబుల్ సిటీ, కమ్యూనిటీ డెవలప్మెంట్. సో ఇవన్నీ స్ట్రెంథెన్ గవర్నెన్స్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రేమ్వర్క్స్. సో ఇవన్నీ డెవలప్ చేయడానికి అంత అమౌంట్ అనేది మనము తెచ్చుకున్నాం అన్నమాట లోన్ అక్కడి నుంచి. సో ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్ అయిపోతుందంటే దీని యొక్క స్టాటిక్ జీకే. సో వరల్డ్ బ్యాంక్ గురించి, ADB గురించి ఇంపార్టెంట్ అయిపోతుంది. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, 1944లోని ఫామ్ అయింది. IMF అలానే వరల్డ్ బ్యాంక్ 2 ఒకేసారి ఫామ్ అయ్యాయి. అండ్ ఏ కాన్ఫరెన్స్లో ఫామ్ అయిందంటే బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. ఏ సమ్మిట్స్లో, ఏ మీటింగ్స్లో, ఏ కాన్ఫరెన్స్లో ఫామ్ అయింది కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది ఆబ్వియస్గా. సో IMF అండ్ వరల్డ్ బ్యాంక్ 2 ఒకే కాన్ఫరెన్స్లో ఒకే ఇయర్లో ఫామ్ అయింది. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, వాషింగ్టన్, USAలోని వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది 1966 ఫామ్ అయింది. దీని యొక్క ఫార్మేషన్ 1966 జరిగింది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫిలిప్పైన్స్లో ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ న్యూస్ ఏంటి, IIT మద్రాస్ అండ్ ISRO లాంచ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పేస్ క్రాఫ్ట్ థర్మల్ మేనేజ్మెంట్. IIT మద్రాస్ అండ్ అలానే మన ISRO. సో వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒక స్పేస్ థర్మల్ మేనేజ్మెంట్ని, ఒక రీసెర్చ్ సెంటర్ని స్థాపిస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు. సో ISRO అనేది ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది IIT మద్రాస్కి.
ఎంత 1.84 crore ఫండింగ్ అనేది ఇస్తున్నారు. సో ఈ అమౌంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా అడుగుతుంటారు, ఎంత అమౌంట్ అనేది శాంక్షన్ అయింది, ఎంత ఫండింగ్ జరిగింది అని. సో ఈ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, స్పేస్ క్రాఫ్ట్స్కి ఇది ఏంటి అన్నది మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. థర్మల్ అంటే ఏంటి, హీట్. థర్మల్ అంటేనే హీట్. మనం హాస్పిటల్ కూడా వెళ్ళినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు థర్మామీటర్ అని అంటాము. సో థర్మా అంటేనే హీట్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకొని, ఇది తెలిసిందే బట్ అయినా చెప్తున్నా నేను. థర్మల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు హీట్ని టాలరేట్ చేసుకోవాలి స్పేస్ క్రాఫ్ట్స్ అనేది. ఎందుకు అని అంటే ఇవి స్పేస్ క్రాఫ్ట్స్ అనేది స్పేస్లోకి వెళ్తాయి. సో స్పేస్లో ఆటోమేటిక్గా అక్కడ స్పేస్లోకి వెళ్తున్నాయంటే ఆటోమేటిక్గా సోలార్ సిస్టమ్ అన్నిటిని దాటుకుని వెళ్ళాలి, సన్ని దాటుకుని వెళ్ళాలి. సో అక్కడ యొక్క టెంపరేచర్ని ఇది టాలరేట్ చేసుకోగలగాలి. సో వాటికి యూజ్ చేసే మెటీరియల్స్ కానివ్వండి, హై టైప్ ఆఫ్ టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అవి హీట్ని టాలరేట్ చేసుకుంటున్నాయా లేదా, వాటి మెటీరియల్స్ ఎలా ఉన్నాయి. సో ఈ హీట్ యొక్క మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అని అంటే హీట్ ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్స్లో నుంచి లోపలికి ఆ హీట్ అనేది రేడియేషన్ లోపలికి వెళ్ళినప్పుడు ఆస్ట్రోనట్స్ యొక్క హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఆ ఫార్మేషన్కి, ఆ టెస్టింగ్స్కి, సో వీటికి ఒక రీసెర్చ్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. అందుకని ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. ఆ స్పేస్ క్రాఫ్ట్స్ చేసే మెటీరియల్స్ కూడా హీట్కి ఏమి ఫేడ్ అయిపోకుండా, లైక్ ఎరోడ్ అయిపోకుండా, వాటి యొక్క పార్టికల్స్ ఏమి స్పాయిల్ అయిపోకుండా, స్పేస్ క్రాఫ్ట్ ఒకవేళ స్పాయిల్ అయిపోతే మళ్ళీ రిటర్న్ అప్పుడు కానీ ఇంకేదైనా జర్నీ అప్పుడు డెస్టినేషన్ రీచ్ అవ్వకముందు ఏమైనా స్పేస్ క్రాఫ్ట్స్ ఏమైనా డ్యామేజెస్ అవ్వడం, డిస్ట్రాయ్ అవ్వడం, సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అనేది చాలా ఉంటాయి. సో వీటన్నిటిని హ్యాండిల్ చేసుకోవాలి అంటే స్పేస్ క్రాఫ్ట్ స్ట్రాంగ్గా సో హీట్ని టాలరేట్ చేసుకునేటట్టు ఉండాలి. సో అందుకని ఈ రీసెర్చ్ సెంటర్ ఇంపార్టెంట్ అయిపోతుంది. సో దాన్ని రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పేస్ క్రాఫ్ట్ థర్మల్ మేనేజ్మెంట్ అని అంటుంటాము. అందుకని ఇస్రో ఐఐటి మద్రాస్కి ఈ రీసెర్చ్ సెంటర్ని డెవలప్ చేయమని చెప్పి ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో అర్థమైంది అనుకుంటా మీకు ఇదంతాను. అండ్ నెక్స్ట్ న్యూస్కి వచ్చేద్దాము. నెక్స్ట్ న్యూస్ ఏంటి, ఆపరేషన్ కవచ్ 6.0. సో ఇది అనేది ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఇది లాంచ్ చేశారు. లాంచ్ అంటే అది ఇంప్లిమెంట్ చేశారు, ఆపరేషన్ కవచ్ అని చెప్పి. నాకు ఈ న్యూస్ చూడంగానే మూవీ టైప్ సీన్ అనేది నా మైండ్లో రన్ అయింది వెనక బ్యాక్గ్రౌండ్లోని. సో ఒక ఆపరేషన్ చేసి ఆ నార్కోటిక్ అఫెండర్స్ అందరినీ వెళ్ళి పట్టుకోవడం, చేస్ చేయడము, సో జీప్స్లో వెళ్ళి చేస్ చేయడం, ఒక పెద్ద ప్లాన్ వేసుకోవడము. ఈ మూవీస్లో చూస్తుంటాం కదా, ఆబ్వియస్గా క్రిమినల్స్ని పట్టుకోవడానికి ఒక ప్లాన్ అనేది వేసుకుంటుంటారు, వాటికి ఒక పేరు పెడుతుంటారు. ఆపరేషన్ ఇది సో అండ్ సో ప్లాన్ ఏ, ప్లాన్ బి అని చెప్పి. సో ఈ న్యూస్ చదవంగానే నాకు అలాగా ఆ పోలీసు ఆ క్రిమినల్స్ని పట్టుకోవడం, ఇటువంటి సీన్స్ ఉన్న మూవీస్ అన్నీ నాకు వెనక బ్యాక్గ్రౌండ్లో రన్ అయింది మైండ్లో. మీకు కూడా అలానే రన్ అయ్యిందో ఏమో నాకు తెలీదు. సో అలాగా ఒక సినిమాటిక్ లానే వీళ్ళు ఒక ఆపరేషన్ కవచ్, ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఆపరేషన్ కవచ్ అనేది ఇంప్లిమెంట్ చేసి 6.0. సో 140 అఫెండర్స్ని అరెస్ట్ చేశారు ఓన్లీ ఇన్ నార్కోటిక్స్. ఓకే, సో ఇట్స్ వెరీ గుడ్ న్యూస్. అండ్ నెక్స్ట్, ది యూనియన్ మినిస్ట్రీ నో యువర్ మెడిసిన్ యాప్ అనే ఒక యాప్ యూనియన్ మినిస్ట్రీ అంటే స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇది అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నో యువర్ మెడిసిన్ యాప్ అంటే ఏంటి అంటే మీకు అక్కడే మీకు ఆ నేమ్లోనే తెలుస్తుంది. అంటే మీ మెడిసిన్లోని ఏమున్నాయి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమేమి వేసి ఆ మెడిసిన్ అనేది తయారు చేశారు, సో ఇవన్నీ ఒక యాప్లో మీరు తెలుసుకోగలరు. సో ఇది స్పోర్ట్స్ మినిస్ట్రీ ఎందుకు చేస్తుంది, ఇది హెల్త్ మినిస్ట్రీయో లేకపోతే ఉమెన్ అండ్ వెల్బీయింగ్ యొక్క మినిస్ట్రీయో కదా చేయాలి అని మీకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎందుకు ఇది స్పోర్ట్స్ మినిస్ట్రీయే లాంచ్ చేశారు అని అంటే ఇది స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి అనమాట. వై స్పోర్ట్స్ పర్సన్కి పర్టికులర్గా ఇవ్వడం దేనికి, మెడిసిన్స్ అందరికీ ఇవ్వచ్చు కదా అని కూడా మీకు మైండ్లో రావచ్చు. వై బికాస్ ఇప్పుడు మనం రీసెంట్గా కూడా చాలా న్యూస్ చూసుంటాం పాస్ట్ 1 yearలో 2 yearsలోని స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ డోపింగ్ టెస్ట్ అనే ఒకటి ఉంటుంది, అందులో ఫెయిల్ అవ్వడము. డాపింగ్ టెస్ట్ అంటే ఏంటి అని అంటే
ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్, అథ్లెట్స్ వీళ్ళకి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, వాళ్ళు డాపింగ్ టెస్ట్ అనేది చేస్తారు. ఎందుకు అనంటే వాళ్ళు ఏమన్నా ఎక్స్‌ట్రా ఎనర్జీ కోసము స్టెరాయిడ్సో లేకపోతే ఇంకేమైనా పిల్సో తీసుకొని ఉంటారు. అంటే ఎక్కువ ఎనర్జిటిక్‌గా ఉండడం కోసము. సో, అలా గనక తీసుకుంటే వేరే కంపేర్ టు అదర్ అథ్లెటిక్స్ అదర్ అథ్లెట్స్ వీళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది హైగా ఉంటుంది ఆటోమేటిక్‌గా. సో, ఇక్కడ ఈక్వల్ ఏమంటారు? ఈక్వల్ స్ట్రెంగ్త్‌తో ఇక్కడ కాంపిటీషన్ అనేది జరగట్లేదు. సో, వాళ్ళకి నార్మల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. వీళ్ళకేంది ఈ పిల్స్ లేకపోతే ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఎక్స్‌ట్రీమ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో, అక్కడ ఈక్వాలిటీ లేదు కదా! సో, అందుకని ఇటువంటి బియాస్ స్పోర్ట్స్ పర్సన్స్‌లో జరగకూడదని చెప్పి ఈ యొక్క ఇది అంటే నేచురల్‌గానే వాళ్ళకి ఏదున్నా నేచురల్‌గా ఉండాలని ఈ డాపింగ్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయకముందు స్పోర్ట్స్ కండక్ట్ చేయకముందు, కాంపిటీషన్ స్టార్ట్ అవ్వకముందు ఇది అనేది ముందే చేస్తారు. ఈ టెస్ట్ ప్రతి స్పోర్ట్స్ పర్సన్స్‌కి. సో, కొన్ని ఏంటంటే తెలియకుండా అక్కడ కొన్ని ఇంగ్రీడియెంట్స్ అంటే వాళ్ళు తీసుకునే మీల్‌లో గానీ, ప్రోటీన్ డైట్‌లో గానీ కొన్నివి వాళ్ళకి తెలియకుండా అందులో ఉంటుంది. అంటే డాపింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యే ఇంగ్రీడియెంట్స్ అనమాట. సో, అందుకని ఇలాంటి మిస్టేక్స్ స్పోర్ట్స్ పర్సన్స్ చేయకూడదు అని చెప్పి వీళ్ళు ఈ యొక్క యాప్‌ని తీసుకొనొచ్చారు. సో, ఈ యాప్ ద్వారా ఏంటి అంటే వాళ్ళే ఓన్‌గా ఆ యొక్క పర్టిక్యులర్ వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారో ప్రోటీన్ డైట్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. స్పోర్ట్స్ పర్సన్స్‌కి వాళ్ళ యొక్క డైట్ అనేది చాలా హైగా ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకునే ప్రోటీన్ కానివ్వండి, అన్నీ ఎందుకు అనంటే వాళ్ళు ఆ టైప్‌లో వాళ్ళు కష్టపడతారు. సో, స్పోర్ట్స్ అంటే మామూలు విషయం కాదు. సో, వాళ్ళకి ఎనర్జీ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఫుడ్ ఇంటేక్ కూడా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఎనర్జిటిక్‌గా ఉండగలరు. పెర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ వస్తుంది వాళ్ళకి అవుట్‌పుట్. సో, అందుకని ఆ టైప్ వాళ్ళు ఏమైనా యూసేజ్ చేసినప్పుడు వీళ్ళు ఈ యాప్‌లోని ఏంటంటే ఇమేజ్ స్కాన్ చేయడము, లేదంటే ఆడియో ద్వారా సెర్చ్ చేయడము. సో, ఇలాంటి ఫీచర్స్ కూడా ఈ యాప్‌లో ఉంది. సో, ఎందుకు అనంటే ఈజీగా వాళ్ళకి రికగ్నైజ్ చేసుకోగలరు. ఏమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి, ఏమైనా హార్మ్‌ఫుల్ ఉన్నాయా లేదా. సో, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ ఈ యాప్‌లో అవైలబుల్ ఉంటుంది స్పోర్ట్స్ పర్సన్స్ కోసం. ఓకే. సో, అందుకని ఈ న్యూస్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. సో, ఇక్కడ మనకి స్టాటిక్ జీకే ఏమొస్తుంది? వరల్డ్ యాంటీ డాపింగ్ ఏజెన్సీ. సో, ఇదొక ఏజెన్సీ ఉంది. అన్ని కంట్రీస్ నాకు తెలిసి 140 కంట్రీస్ కలిపి దీని యొక్క ఫార్మేషన్ చేశారు. ఎప్పుడు అంటే 1999లో దీని యొక్క ఫార్మేషన్ జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మాంట్రియల్, కెనడాలో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఓకే. వరల్డ్ యాంటీ డాపింగ్ ఏజెన్సీ. అండ్ నెక్స్ట్ మన న్యూస్ ఏంటి అనంటే జయశంకర్ ఇనాగరేట్స్ సింబాయిసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో, దుబాయ్‌లోని ఇదొక యూనివర్సిటీ అనమాట. ఈ యూనివర్సిటీని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు వెళ్ళి ఇనాగరేట్ చేశారు. ఇట్స్ రియల్లీ ఏ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ. సో, వేరే కంట్రీకెళ్ళి మనము మన మినిస్టర్స్ మన ఇండియన్ గవర్నమెంట్‌ని, ఇండియాని రిప్రజెంట్ చేస్తూ అక్కడికెళ్ళి వాళ్ళు ఒక ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ సెరమనీలో పాల్గొన్నారంటే ఇట్స్ రియల్లీ ఏ వెరీ రెస్పెక్టబుల్, వెరీ హానర్డ్ సిచ్యువేషన్ ఫర్ అవర్ కంట్రీ. సో, ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్. సో, ఇది అక్కడ ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్ అనమాట దుబాయ్‌లోని. అక్కడికి వెళ్ళి ఇనాగరేషన్ అనేది చేశారు. ఎవరు? ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్. సో, నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో, దీనికి న్యూ చైర్మన్ అనేది అపాయింట్మెంట్ జరిగింది. సో, ఎవరు అనంటే అరవిందర్ సింగ్ సాహ్నే. సో, ఈయన్ని ఇక్కడ అపాయింట్ చేశారు. హీ వాస్ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో, నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి డొమినికాస్ హైయెస్ట్ నేషనల్ అవార్డ్ అనేది డిక్లేర్ చేశారు. బట్ ఇంకా ఇవ్వలేదు. అందుకే ఇక్కడ ఎలా ఇచ్చాను నేను పీఎం మోడీ టు రిసీవ్ అని ఇచ్చాను. సో, అంటే ఇంకా తీసుకోలేదు, ఇంకా తీసుకుంటారు. ఎప్పుడు అంటే నవంబర్ ఈ మంత్లోనే 19 to 21
21 మధ్యలోని ఎక్కడ జార్జ్ టౌన్లో జరిగే ఒక సమ్మిట్లోని ఈ అవార్డు అనేది ఇస్తారు. బట్ ముందుగానే డిక్లేర్ చేశారు, ఇంకా ఇవ్వలేదు. ఓకే. సో ఇదొక్కటే కాదు, చాలా హానర్స్ వేరే కంట్రీస్ నుంచి మన మోడీ గారికి రావడం జరిగింది. సో నాకు తెలిసి నియర్లీ 10+ అవార్డ్స్ ఉన్నాయి మన ప్రైమ్ మినిస్టర్కి వచ్చింది. సో ఐ విల్ మేక్ ఎ సెపరేట్ వీడియో ఫర్ దట్ ఆల్సో. ఏ అవార్డ్స్ వచ్చింది, ఏ కంట్రీస్ ఇచ్చారు అని ఒక వీడియో నేను ప్లాన్ చేసి నేను మీకు మీ ముందు పెడతాను. ఒక వీడియోలోనే అంత కంటెంట్ ఉంటుంది మీకు. ఓకే. సో ఇది ఎందుకు ఇచ్చారు అంటే, డొమినికా అనేది ఒక కంట్రీ టైప్ అనమాట, ఒక ఐలాండ్ కంట్రీ. ఇక్కడ మీరు డొమినికా అని ఒకటి ఉంటుంది, డొమినికా రిపబ్లిక్ అని ఇంకోటి ఉంటుంది. సో రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. డొమినికా వేరు అండ్ డొమినికా రిపబ్లిక్ వేరు, 2 ఆర్ డిఫరెంట్ కంట్రీస్. ఇది వచ్చి ఒక ఐలాండ్ కంట్రీ. ఇది ఎక్కడ ఉంటుందంటే కెరిబియన్ సీ దగ్గర, లెస్సర్ అంటైల్స్ దగ్గర ఈ యొక్క డొమినికా అనేది ఉంటుంది. దీని క్యాపిటల్ ఏంటి? రొసెయు దీని యొక్క క్యాపిటల్. ఓకే. సో ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు అని అంటే, COVID-19 పాండమిక్లోని జరిగిన దానివల్ల కాంట్రిబ్యూషన్స్, వాళ్ళ యొక్క 2 కంట్రీస్ యొక్క మధ్యన రిలేషన్స్, ఇవన్నీ వాళ్ళు మైండ్లో పెట్టుకుని ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది మన మోడీ గారికి. ఓకే. సో ఇది న్యూస్. నేను ఈ అవార్డ్స్ అన్నీ మన పిఎం గారికి ఏమేమి అవార్డ్స్ వచ్చాయో అని కూడా నేను మీకు అన్నీ ఒక వీడియో చేస్తాను లిస్ట్ అవుట్ చేసి. ఓకే. సో హియర్ దిస్ ఈస్ ద సెషన్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. నేను ఇది చాలా వాల్యుబుల్ కంటెంట్ నేను మీకు ఇస్తున్నాను. అన్ని ఎగ్జామ్స్కి ఇది యూస్ అవుతుంది, ఒక ఎగ్జామ్కి అని కాదు. కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్కి వస్తుందో అన్ని ఎగ్జామ్స్కి, బ్యాంక్స్, రైల్వేస్, ఎస్ఎస్సి, సో ఇలా అన్ని ఎగ్జామ్స్కి మీకు ఇది యూస్ అవుతుంది. స్టేట్ ఎగ్జామ్స్ కానీ అన్ని ఎగ్జామ్స్ ఓరియంటెడ్ బేసిస్గా నేను కరెంట్ అఫైర్స్ని చేస్తున్నా సెషన్స్. ఓకే. సో నెక్స్ట్ నుంచి మీకు కరెంట్ అఫైర్స్ డైలీ ఆర్ 2 డేస్కి ఒకసారి కాదు, నేను ఇప్పటివరకు డైలీ చేశాను, నెక్స్ట్ 2-3 డేస్కి ఒకసారి చేశాను. ఇప్పుడు ఏంటంటే వీక్లీ వస్తుంది. సో ఎవ్రీ సండే మీకు ఆ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీ సండే నేను మీకు అప్లోడ్ చేస్తుంటా. ఓకే. సో డైలీ బేసిస్ మీద కాకుండా ఎవ్రీ సండే నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటా ఆ వీక్లో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని, విత్ స్టాటిక్ జీకే థియరీ పరంగా. సో ఇది షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ ఏమున్నా సరే. సో సబ్స్క్రైబ్ చేసి మీరు ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్. మీకు అనేది యూస్ఫుల్ కంటెంట్ యూట్యూబ్లో ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తుంటాను. Okay, so thank you. Keep watching this channel. You will get a very beautiful and useful exam oriented content, I promise you guys. And bye aspirants, see you in the next video.